హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నిన్న సాటర్డే మా బాబు బర్త్డే అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా నైట్ కేక్ కట్ చేయించారు. నైట్కి అది మిగిలింది తెచ్చాడనమాట ఇంటికి నైట్ టైంలో. అదే మేము ఇంకా తింటున్నాం అనమాట. మేము అందరం కూడా ఏసీ కదండి, ఇంకా ఒకటే రూమ్లో పడుకుంటాం. ఇంక వేడికి వేరు వేరు గదుల్లో పడుకోలేక ఇంకా అందరం ఒకటే రూమ్లో మంచాలు వేసుకుని పడుకుంటాం అనమాట. మా బ్రూనో కూడా ఇంకా ఏసీలోనే పడుకుంటాడు, బయటికి నైట్ వెళ్ళడు. అయినా ఫీవర్ ఒకటి కదండి, ఇంకా ఫీవర్ మూలాన ఇంకా బయటికి పంపించట్లేదన్నమాట. ఇంకా నైట్ మేము అదిలా కేక్ తిన్నాము. మా వాళ్ళు ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తే ఎప్పుడు ఫ్రెండ్స్ని తీసుకొస్తానని అన్నాడు. పాపం నేను ఇలా మా ఫ్రెండ్స్ తీసుకొస్తానని అంటే ఇంకా సరేలే చేస్తానని ఇంకా ఈవినింగ్ చేశాను అనమాట అండి. ఫ్రూట్ సలాడ్ ఒకటి, తర్వాత దమ్ బిర్యానీ చేశాను. దమ్ బిర్యానీ తర్వాత ఇంకా ఇదేంటి సలాడు, దీని గ్రేవీ అనమాట. దమ్ బిర్యానీలో గ్రేవీ, పెరుగు చట్నీ చేశాను అనమాట. ఇంకా అలా సండే అసలు ఎప్పుడు కూడా బర్త్డే చేసుకుంటానంటూ మా బాబు ఇంకా అలా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇంకా అలాగైతే తిడతాము. బట్టలు కూడా మంచిగా తీసుకోడు, బట్టలు కూడా మంచిగా తీసుకోడు అనమాట. సంవత్సరానికి ఒకసారే కదా ఏదో చేసుకోకపోయినా మనకున్నంతలో ఏదో చేసుకుంటాం కదరా అని అలా బతిలాడితే పాపం చేసుకున్నాడు. ఈ సంవత్సరం మాత్రం ఇంకా సరదాగా పాపం ఫ్రెండ్స్ని తీసుకొచ్చేళ్ళండి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు దమ్ బిర్యానీ ఎక్కువ మందికి చేయాలి అంటే భయం వేస్తుంది అనమాట. వాడి ఫ్రెండ్స్ ఒక 5గురో 6గురో వచ్చారు. అలా ఇంట్లో మేము 4గురు, ఇంకా అలా ఒక కేజీన్నర బియ్యం వండాను అనమాట. కేజీన్నర బియ్యం బాగానే వచ్చింది, టేస్ట్గా కూడా ఉందని బాగానే ఉంది. ఇంక ఈవినింగ్ మా వాళ్ళ చెల్లి వెళ్ళి కేక్ తెచ్చిందనమాట. కేక్ తెచ్చి ఇంకా కట్ చేయించాము బలవంతంగా. అసలు దేన్ని కట్ చేయను, నేనైనా చిన్నపిల్లడినా అన్నాడు, కానీ ఇంకా అలా బతిలాడితే వచ్చాడు. ఇంకా కట్ చేశాడనమాట. ఇంకా క్యాండిల్ అవి ఏమి వెలిగించొద్దు అన్నాడు. ఈ కేక్ కట్ చేయడం కూడా అతి కష్టం మీద అనమాట, కట్ చేయించడం. కానీ పాపం అలా కట్ చేశాడు. ఇంకా ఫ్రెండ్స్ వచ్చాకైతే అసలు నేను కట్ చేయను అనేసి గోడ పెట్టాడు. ఫ్రెండ్స్ అందరూ రాలేదు, కొంచెం మంది వచ్చారు. తర్వాత మా పాస్టర్ గారు ఒకరు ప్రార్థన చేశారనమాట. ప్రార్థన చేసి కేక్ కట్ చేయించేసి, ప్రతిసారి ఎక్కువ అంటే మేము మా సైడ్ ఇంకా అత్తయ్య గారు అందరినీ రమ్మని వాళ్ళం, కానీ ఇంక ఈసారికి వాళ్ళు అక్కడి నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది, నైట్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకా అప్పుడైతే చిన్నపిల్లలు అప్పుడు బాగానే వచ్చేవారు, కానీ ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదండి. ఇంకా వాళ్ళకి బైక్లు అవి సరిపోవట్లేదు అనమాట, ఇబ్బంది పడుతున్నారు పిలిచినప్పుడు రావడానికి. అందుకే వాళ్ళకి ఎవరికి చెప్పలేదు రమ్మని. అందరూ పాపం మాకు విషయం చెప్పారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.